హలో గైస్, నేను మీ డిప్లొమా గ్రాడ్యుయేట్ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ వరకు ఉన్న ఇంజనీరింగ్ మెకానిక్స్లో స్టాటిక్స్ నుంచి ఒక 80% ప్రాబ్లమ్స్ మనం ఈరోజు కవర్ చేద్దాం. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రాబ్లమేటిక్ కాబట్టి మీకు ప్రతి స్టెప్ అర్థం అవ్వాలి కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమేటిక్లో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక ప్రాబ్లం మనం చదివినప్పుడు ఫస్ట్ వాడు ఏం చెప్తున్నాడు అనే దాని గురించి, అంటే గివెన్ డేటా అనేది మనం ఫస్ట్ రాయాలి. అండ్ మనం ఆ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ ఎగ్జామ్లో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఉండేది కదా, దాన్ని ఒకసారి పూర్తిగా చదివి వాడు అసలు మనకి ఏమేం డేటా ఇచ్చాడు అనేది మనం గివెన్ డేటాలో రాసుకోవాలి. అసలు మనకి ఫోర్స్ ఇచ్చాడా, అసలు మనకి థీటా ఇచ్చాడా అనే దాని మనం గివెన్ డేటాలో మెన్షన్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ మనల్ని అసలు ఏం కనుక్కోమన్నాడు, వాడు అసలు డైరెక్షన్ కనుక్కోమన్నాడా, లేకపోతే దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నాడా, మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్ కనుక్కోమన్నాడా, లేకపోతే థీటా కనుక్కోమన్నాడా అనే దాని గురించి మనం మెన్షన్ చేయాలి. అండ్ అలాగే మస్ట్ అండ్ షుడ్గా మనం పక్కన డయాగ్రామ్ అనేది మనం ఖచ్చితంగా గీయాలి. వీటిల్లో ఏది లేకపోయినా సరే ఖచ్చితంగా ఒక 2-3 మార్క్స్ అనేవి మనకు కట్ చేస్తారు. సో మెయిన్గా మీరు గివెన్ డేటా, డయాగ్రామ్ అండ్ అలాగే ఆన్సర్ వచ్చిన తర్వాత ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ అని వచ్చింది, మీరు 10 అని చెప్పి ఇలా వదిలేశారనుకోండి, మీకు మార్క్స్ అనేవి కట్ చేస్తారు. సో యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి, న్యూటన్స్ అని. అండ్ ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నేను ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ మీకు 80% మీరు రాసే ఎగ్జామ్లో చూడొచ్చు. అండ్ అలాగే మనం మెయిన్ మ్యాటర్కి వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం, 3 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, if two forces of 100 Newton and 60 Newton act at a point, the angle between the lines of action of two forces is 60. Determine the magnitude and direction of the resultant. అంటే షార్ట్ క్వశ్చన్స్లో మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కట్టమండు. ఎయిదర్ మ్యాగ్నిట్యూడ్ కట్టమంటాడు, లేకపోతే డైరెక్షన్ ఏదో ఒకటి మాత్రమే మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు షార్ట్ క్వశ్చన్స్లో. లేకపోతే కంపల్సరీ కానీ, లేకపోతే 1.5 ఎస్ఐ కదా, హాఫ్ ఎస్ఐ కింద కూడా ఇవ్వచ్చు, ఇలా రెండు కలిపి ఫైండ్ అవుట్ చేయమని. సో షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఎయిదర్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ కాబట్టి మనం రెండు ఫైండ్ అవుట్ చేద్దాం ఈ ప్రాబ్లంకి. సో మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడు అనే దాని గురించి ఫస్ట్ చూస్తే, గివెన్ డేటాని మెన్షన్ చేయండి. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, ఇఫ్ టూ ఫోర్సెస్ 100 Newton అండ్ 60 Newton, వాడు ఇచ్చాడు 2 ఫోర్సెస్ అంట. ఆ 2 ఫోర్సెస్ ఒకటి P అనుకోండి, 100 Newton ఒకటి, 60 Newton ఒకటి. యాక్ట్ ఎట్ ఏ పాయింట్, ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఈ 60. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర నుంచి ఫోర్సెస్ అని యాక్ట్ అవినాయి అంట. ఇప్పుడు ప్యారలల్గా మనకు ఇది ప్యారలల్గా కాబట్టి డయాగ్రామ్ పక్కన ఇది P, ఇది Q అనుకుంటే, ఇది రిజల్టెంట్ అనుకుంటే, ఎంత యాంగిల్తో యాక్ట్ అయింది, 60 degrees. అప్పుడు ఎంత, థీటా ఈజ్వల్ టు 60 degrees. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. ఫార్ములాలు కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. resultant R is equal to
ఫార్ములా ఏంటి, p²q² ప్లస్ 2pq cos θ. ఇక్కడ మనకి ఫోర్సెస్ అనేవి ఇచ్చారు, ఏంటి 100 ఒకటి 60 ఒకటి, కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. pలో 100 qలో 60 ప్లస్ 2 ఇంటూ 100 ఇంటూ 6 ఇంటూ cos θ అంటే 60. నెక్స్ట్ ఏమవుద్ది, 100² అంటే 10,000 ప్లస్ 60² అంటే 3,600 ప్లస్ 2 ఇంటూ 6 ఇంటూ కాస్ట్ 60 అంటే 6,000. నేను ముందే కాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. మీకు ఎలాగో క్యాష్ అనేది మీకు ఎగ్జామ్స్లో పర్మిషన్ ఉంది కాబట్టి మీకు కాలిక్యులేషన్ గురించి అంత ఇబ్బంది పడక్కర్లేదు. సో ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి, 19,600 అంటే 140. మనం న్యూటన్స్ ఖచ్చితంగా యూనిట్స్ అనేవి మెన్షన్ చేయాలి. రిజల్టెంట్ కూడా మనకి న్యూటన్స్లోనే మెన్షన్ చేస్తారు. సో 140 ఇదేంటిది, మ్యాగ్నిట్యూడ్ ఒకటైంది. ఇంకా మనం డైరెక్షన్ అనేది కనుక్కోవాలి. డైరెక్షన్ అంటే θ కనుక్కోవాలి. ఇక్కడ డైరెక్షన్ ఫార్ములా ఏంటి, పారలలోగ్రామ్లో tan θ = q sin θ by p plus q cos θ. సో ఇక్కడ మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే tan θ = 60 sin 60 by 100 plus 60 cos 60. ఇప్పుడు tan θ = 60 sin 60 అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 0.866 by 100 plus 60 into cos 60 అంటే 0.5. ఇది కూడా మనం మెన్షన్ చేయాలి, cos 60 = 1/2. ఇది కూడా మనం మెన్షన్ చేయాలి పక్కన. ఈ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్పుద్ది కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి, 0.393997. సో ఇంకా మనకి ఇక్కడ మనకి కావాల్సిన θనే కాబట్టి ఇంకా ఇక్కడ tan θ అనేది ఉంది. θ = tan ఇన్వర్స్ మనకు వచ్చిన వాల్యూ 0.3997. ఇప్పుడు మనకి లాస్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, θ = 21 degrees 78 minutes మనకి ఫైనల్ ఆన్సర్. మినిట్స్ అనేవి ఇక పైన ఇలా మనకి ఎత్తి పెట్టాలి. అండ్ అలాగే మనకి ఒక్కొక్కసారి ఫోర్స్ అనేది కేజీస్లో ఇస్తాడు, అంటే ఒక 10 kg అని ఇస్తాడు. 10 kg అని ఇచ్చినప్పుడు మనకి యూనిట్స్లో మనకి ఫోర్స్ అనేది ఏ యూనిట్స్లో ఉండాలి, ఖచ్చితంగా న్యూటన్స్లో ఉండాలి. కాబట్టి ఈ 10 kgsని న్యూటన్స్ కింద మార్చుకోవాలి. 10 ఇంటూ ఫోర్స్కి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ అనేది కేజీస్లో ఉంది కదా, కేజీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనమాట, అంటే 9.81. ఇప్పుడు మనకి ఇచ్చింది అంతా 10 ఇంటూ 9.81 అనమాట. అప్పుడు మనకి వాల్యూ అనే ఫోర్స్ అనేది మనకి న్యూటన్స్లో వస్తుంది. ఇది తీసుకెళ్ళి మన ఉన్న ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా మీరు ఫోర్స్ అనేది 10 kgsలో తీసుకొని సమ్ అంతా చేసేసినా మీకు మొత్తం తప్పు అయిపోతే మీకు మార్క్స్ కూడా రావు.
సో ఇది మెయిన్గా మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది. మనం నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇది ఇలా కూడా మనకి షార్ట్ క్వశ్చన్స్లో రావచ్చు. ఒక ప్రాబ్లం క్వశ్చన్ చదివితే ద రిజల్టెంట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫోర్సెస్ అంటే 2 ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఒక పాయింట్ దగ్గర 2 ఫోర్సెస్ అనేది యాక్ట్ అయినాయి ఎట్ ఏ పాయింట్ విత్ ఎన్ యాంగిల్ 60 degrees. 60 degreesలో 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయినాయి ఒక పాయింట్ దగ్గర. బిట్వీన్ దమ్ ఈజ్ 80 newtons. రెండింటికి మధ్యలో మనకి రిజల్టెంట్ అనేది 80 newtons అన్నమాట. 80 newtons అంట. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు మనం. P = Q కాబట్టి గివెన్ డేటా రాద్దాం. P = Q అందులో రెండాట్లో ఒకటి కనుక్కుంటే సరిపోయింది. మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. మన రిజల్టెంట్ ఎంత ఇచ్చాడు, మనకి 80 newtons ఇచ్చాడు. మనకి కండిషన్ ఏంటి ఇక్కడ, P = Q కాబట్టి మనకి ప్యారలల్ ఆఫ్ ఫోర్సెస్లో P = Q మనకి రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, 2p cos α/2. ఆల్ఫా అన్న థీటా అన్న ఒకటే అండి. మనకి ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే R = 80 newtons కదా, 80 2 × p cos ఆల్ఫా అంటే ఇక్కడ 60/2. 80 = 2 × 2 cos 60/2. 80 దీని వాల్యూ మొత్తం వాల్యూ చెప్తాను. మొత్తం వాల్యూ cos 60/2 అనమాట, 60 degrees అయితే. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ కాస్ట్తో ఈ వచ్చిన నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2p ఈ మొత్తం వాల్యూ అనమాట. మొత్తం వాల్యూ 0.866. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట, అందుకు డైరెక్ట్ వాల్యూ అనేది వేసాను. అప్పుడు P = ఇదండి ఈ 2ని ఈ మొత్తం వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. 80 = 2 × 0.866. ఈ రెండాలి మల్టిప్లికేషన్ ఏమవుతుంది పక్కకి బయట. P = 80 2 × 0.866. P = 46.2 న్యూటన్స్. యూనిట్స్ మాత్రం మర్చిపోకండి అసలు, అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అందులో కూడా మనకు మార్క్స్ తీయచ్చు. అదే ఇన్విజిలేటర్ ఏం చూస్తాడంటే ఫస్ట్ మనకి గివెన్ డేటా రాశారు లేదా, డయాగ్రామ్ వేసాడు లేదా, యూనిట్స్ పెట్టాడా లేదా, అవి చూసి ఆన్సర్ కరెక్టా, యూనిట్స్ పెట్టాడా లేదా, అవి మాత్రమే చూస్తాడు. అవన్నీ మధ్యలో మనకి ఇవేమి చూడడం. అలాగే మనం మధ్యలో cos 60 వాల్యూ ఎంత అవి కూడా చూస్తాడనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసి ప్రాబ్లం ఇలా ఇస్తాడు. ఒకసారి ప్రాబ్లం చదువుదాం. ద ఫాలోయింగ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ అంటే కింద ఉన్న ఫోర్సెస్ అనేవి ఒకే పాయింట్ దగ్గర నుంచి మనకి యాక్ట్ అవుతున్నాయంట. అంటే ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ బట్టి మనం డయాగ్రామ్ అనేది గీసి ప్రాబ్లం చేయాలి. సో డయాగ్రామ్ గీద్దాం. ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ అవుతున్నాయి అన్నారు కాబట్టి ఒక పాయింట్ తీసుకొని దానికి x యాక్సిస్ y యాక్సిస్ అనేవి మీరు ఇమాజినరీ లైన్స్ కింద తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇటు పక్క ఏంటి మనకి ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది సౌత్. ఓకేనా. నెక్స్ట్ ఇది రిప్రజెంట్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ చదవండి. 25 newtons inclined at a 35 degrees towards north of east. వాడు ఏమన్నాడంటే ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్తుందంట ఆ ఫోర్స్ అనేది, ఆ మధ్యలో ఉంది. ఈస్ట్కి 35 degrees యాంగిల్తో ఒక ఫోర్స్ అనేది వెళ్తుంది. అదంతా 25 newtons. ఇదంతా డిగ్రీస్ 35 degrees. ఓకేనా. నెక్స్ట్ 20 newtons టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ గుండా 20 newtons ఫోర్స్ అనేది వెళ్తుంది. ఇది ఫోర్స్ 2, ఇది ఫోర్స్ 1. థర్డ్ ఫోర్స్ 30 newtons టువర్డ్స్ నార్త్ వెస్ట్, నార్త్ నుంచి వెస్ట్కి వస్తుంది.
ఎంత టువర్డ్స్ వెస్ట్ అన్నాడు కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్ 45 తీసుకోవాలి. 90 ఎగ్జాక్ట్ 45 తీసుకోవాలి. ఎంత 30 న్యూటన్స్ ఈ ఫోర్స్. ఫోర్త్ ఫోర్స్ చూడండి, 20 న్యూటన్స్ ఇంక్లైన్డ్ అట్ 20 degrees టువర్డ్స్ సౌత్ ఆఫ్ వెస్ట్. అంటే వెస్ట్ నుంచి సౌత్కి మధ్యలో ఒక 20 degrees చేస్తూ ఇంకో ఫోర్స్ అనేది వెళ్తుందంట ఆ పాయింట్ దగ్గర నుంచి. ఈ డిగ్రీస్ అంతా 20 degrees, ఇది 20 న్యూటన్స్ ఫోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ గీసాం. డయాగ్రామ్ అనేది దీంట్లో ఖచ్చితంగా మనం సొల్యూషన్ చేద్దాం. ఫాలోయింగ్ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ అన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటి? కాంగ్రెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ అన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే magnitude is equal to R is equal to sigma h whole square plus sigma v whole square. ఫస్ట్ మనం సిగ్మా హెచ్ సిగ్మా వి అనేది కనుక్కోవాలి. సిగ్మా హెచ్ అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ లేదా హారిజాంటల్ కాంపోనెంట్స్ అన్నది. ద ఆల్జిబ్రిక్ sum of horizontal components is the algebraic sum of vertical components. ఓకే, ఇప్పుడు సిగ్మా హెచ్ అనేది అనుకున్నాం. సిగ్మా హెచ్ అంటే ఇది ప్లస్, ఇటు పక్క ఉన్న ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్లో ప్లస్, ఇటు పక్క మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్. ఓకే, సో హారిజాంటల్ కాంపోనెంట్ అన్నప్పుడు మనం కాస్ తీసుకుంటాం. వెర్టికల్ కాంపోనెంట్స్ అన్నప్పుడు మనం సైన్ వాల్యూ తీసుకుంటాం. సో సిగ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ కాంపోనెంట్స్ కాబట్టి కాస్ తీసుకొని చేయాలన్నమాట. మొత్తం ఫోర్సెస్ అనేవి రిజాల్వ్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది? 25 కాస్, ఇక్కడ యాంగిల్ ఎంత? థీటా వాల్యూ 35. నెక్స్ట్ ఇది కూడా ప్లస్గా, ప్లస్ కాస్ 20 న్యూటన్ కాస్ థీటా యాంగిల్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees కదా, 90 degrees. ఇదేమవుద్ది? మైనస్లో ఉంది ఇది కాబట్టి ఇదేంటిది? మైనస్. ఫోర్స్ ఎంత? 30 కాస్ మొత్తం ఈ డిగ్రీస్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న డిగ్రీస్ మనం ఈ కాస్ థీటా వాల్యూ అనేది అవుద్ది. ఎంత? ఇది 45, ఇది 45, ఇది 90, ఎంత? 135. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇది ఎన్నోది? ఫోర్త్ది కదా, ఫోర్త్ ఏమవుద్ది మనకి? మైనస్ అవుద్ది. 20 కాస్ మొత్తం ఈసారి ఈ థీటా ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం, మొత్తం యాడ్ చేసుకోవాలి యాంగిల్ అనేది. ఎంత? ఇక్కడ వరకు 180, ఇక్కడ నుంచి 180 ప్లస్ 20 200 అన్నమాట. అది ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి మొత్తం వాల్యూస్ అనేవి వేస్తున్నాం. 20.479. ఇది కాస్ 90 వాల్యూ 0 అనుకున్నాం, 0 కాబట్టి మొత్తం వాల్యూ 0 అయిపోయింది. సో మైనస్ దీని వాల్యూ 21.213. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. 18.794. సో లాస్ట్ వాల్యూ 19.528 న్యూటన్స్. యూనిట్స్ మాత్రం మర్చిపోకండి. సిగ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -19.528 న్యూటన్స్. సో నెక్స్ట్ మనం సిగ్మా హెచ్ అనేది కనుక్కుందాం. సిగ్మా వి అనేది వెర్టికల్ కాంపోనెంట్స్ కనుక్కోవాలి. ఇక్కడ సైన్ రూల్ వచ్చేసి మనకి వేరే రూల్స్ ఉంటాయి, అంటే ప్లస్ మైనస్ వేరే రూల్స్ ఉంటాయి.
ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది ఇప్పుడు మనం వెర్టికల్ కాంపోనెంట్స్ కనుక్కునేటప్పుడు మనం పాటించాల్సిన విషయం ఏంటంటే రైట్ అప్వర్డ్ వచ్చినప్పుడు ప్లస్ సైన్ అనేది ఉపయోగించాలి. అదే డౌన్వర్డ్ లెఫ్ట్ వచ్చినప్పుడు మైనస్ సైన్ అనేది తీసుకుంటాం. ఫోర్సెస్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నేను చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం కాస్ పెట్టి చేసాం కదా, కాస్ ఇప్పుడు సైన్ యూజ్ చేసుకోవాలి వెర్టికల్ కాంపోనెంట్స్ అనేవి. సో 25 సైన్ 35. ఇది రైట్ అప్వర్డ్లో ఉంది కాబట్టి ప్లస్, ఓకేనా. నెక్స్ట్ది కూడా రైట్ అప్వర్డ్లోనే ఉంది కదా కాబట్టి నెక్స్ట్ది కూడా ప్లస్ 20 సైన్ 90, ఓకేనా. నెక్స్ట్ది ఏంటి, అప్వర్డ్ లెఫ్ట్లో ఉంది. మామూలుగా ఇది ఏంటి, అంటే ఇంకా ఓన్లీ ఈ క్వాడ్రంట్లో మాత్రమే మనకి మైనస్ అనేది అప్లై అవుద్ది అనమాట. మనకి ఉన్న ఎయిట్లో ఉన్నా సరే మనకి ప్లస్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాం మనం, ఇక్కడ కూడా మనం ప్లస్ అనేది తీసుకుంటాం. సో 30 సైన్ మొత్తం యాంగిల్ ఎంత ఇది 90 + 45 135. నెక్స్ట్ది 20 న్యూటన్స్ ఫోర్స్. అదేంటి లెఫ్ట్ డౌన్వర్డ్స్లో ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. సో 20 సైన్ ఎంత, ఈ మొత్తం యాంగిల్ తీసుకుంటాం మళ్ళీ 200. సింప్లై చేద్దాం. 14.339 సైన్ 90 వాల్యూ వచ్చేసి 1. సో +20 +21.213, దీని వాల్యూ -6.34. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 48.715 న్యూటన్స్. యూనిట్స్ మర్చిపోకూడదు. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి మార్క్స్ తగ్గినాయి కాబట్టి నేను చెప్తున్నాను మీకు. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్ రిజల్టెంట్ ఫార్ములా R = √σh² + σv². ఇక్కడ సిగ్మా హెచ్ అంటే ఏమొచ్చింది, సిగ్మా హెచ్ = -19.528 న్యూటన్స్. సిగ్మా వి ఇది సిగ్మా హెచ్ = -19.528 హోల్ స్క్వేర్ + 48.712 హోల్ స్క్వేర్. R = అలా సింప్లిఫికేషన్ చేస్తే మనకి R = 52.48 న్యూటన్స్, ఓకేనా. ఇది ఆన్సర్. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది. డైరెక్షన్ థీటా వాల్యూ కనుక్కోవాలి. మన థీటా వాల్యూ ఫార్ములా ఏంటి, థీటాకి tan θ = సిగ్మా v / సిగ్మా హెచ్. θ = tan 1 సిగ్మా v / సిగ్మా హెచ్. tan 1 సిగ్మా హెచ్ అంటే సిగ్మా v అంటే ఎంత 48.712 మనం సైన్స్ అనేవి ఎప్పుడు మైనస్లో తీసుకోం థీటా దగ్గర. సో ప్లస్ వాల్యూ అనేది తీసుకుంటాం. సిగ్మా v కూడా అదే సిగ్మా హెచ్ కూడా
19.528. సో ఆన్సర్ వచ్చేసి యాంగిల్ 68 degrees 15 minutes. ఇది ఆన్సర్. ఓకేనా, ఇది థర్డ్ మోడల్. ఇది మనకి ఈ లెసన్ నుంచి 1.5 essay కాబట్టి ఇది హాఫ్ essay కింద రావచ్చు. అండ్ అలాగే మనకి ఫస్ట్ మోడల్ చెప్పుకున్నాం కదా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోవాలి, అదే ప్యారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్లో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కుండేది, అది కూడా మీకు హాఫ్ essay కింద రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇదే క్వశ్చన్ కానీ మనకి ఇదేంటి ఫోర్సెస్ అనే ఆప్షన్స్ కింద ఇచ్చి మనం డయాగ్రామ్ అనేది గీసిన తర్వాత మనం చేయాలి. ఇది డయాగ్రామ్ అనేది మనం గీసుకోవాలి. ఒకవేళ వాడే ఏమని ఇస్తాడంటే క్వశ్చన్ వచ్చేసి రిజాల్వ్ ది ఫోర్సెస్ హారిజాంటల్లీ అండ్ వెర్టికల్లీ అని ఇస్తాడు. ఇన్ గివెన్ ఫిగర్ అని ఇస్తాడు. అంటే వాడు ఇచ్చేస్తాడు ఈ ఫిగర్ అనేది, ఈ డయాగ్రామ్ అనేది వాడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మనకి రిజాల్వ్ ది ఫోర్సెస్ హారిజాంటల్ అని. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ క్వశ్చన్స్లో ఇలాంటిది ఇది ఫస్ట్ మోడల్లో ఏంటంటే ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ 60 degrees ఈజ్ 49. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక రిజల్టెంట్ టూ ఫోర్సెస్ అని ఒక పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ అవుతున్నాయంట. దాని రిజల్టెంట్ అనేది √49 అంట. అండ్ ఇఫ్ దే యాక్ట్ అట్ రైట్ యాంగిల్ their resultant would be √34. find the magnitude of the forces. ఇక్కడ మనకి ఫోర్సెస్ అనేవి ఇవ్వలేదు, ఫోర్సెస్ అనేవి మనకు ఇప్పుడు కనుక్కోమన్నాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే కండిషన్స్ ఇచ్చాడు, 2 కండిషన్స్. ఏంటి, టూ ఫోర్సెస్ అనేవి ఒక పాయింట్ నుంచి యాక్ట్ అవుతున్నాయి, రెండింటి మధ్య ఉన్న థీటా ఎంత 60 అంట. అంటే ఇది θ1 అనుకోండి. దాని రిజల్టెంట్ ఎంత, R1 = √49 అంట. ఇంకో డేటా ఏంటంటే ఇఫ్ దే యాక్ట్ అట్ రైట్ యాంగిల్ అంటే θ2 = 90 degrees అంట. అంటే రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా, సో అందుకు 90 degrees తీసుకున్నాం θ2 అనేది. రిజల్టెంట్ ఏమైంది, √34 అయిందంట. సో ఫోర్సెస్ అనేవి కనుక్కోమన్నాడు. P = ఎంత, Q = ఎంత అంట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన θ1ని R1ని మనం ఏం చేద్దామంటే, మనం ప్యారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్లో మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఉంది కదా, మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి ఫార్ములా, R = √P² + Q² + 2PQ cos θ. సో R ఎంత, R అంటే R1. ఇక్కడ ఫస్ట్ కేసు R1 అంటే ఎంత, √49. √49 = P² + Q² + 2PQ cos θ వాల్యూ 60. ఓకేనా, ఇక్కడ √49 = √P² + Q² + PQ cos 60 వాల్యూ ఎంత, 1/2 అనుకోండి. 1/2 కాబట్టి 2 × 1/2 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి PQ మిగిలింది. √49 = P² + Q² + PQ. ఇక్కడ అటు ఇటు రూట్స్ అనేవి క్యాన్సిల్ అయినాయి కాబట్టి 49 = P² + Q² + PQ. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనకి θ2 R2 ఉంది కదా,
దీన్ని కూడా అదే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. R2 = p² + q² + 2pq cos θ2. R2 ఏంటి మనకి √34. √34 = p² + q² + 2pq cos 90. ఎందుకంటే రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. సింప్లిఫికేషన్ p² + q² + 2pq cos 90 అంటే 0. సో ఇది మొత్తం వాల్యూ 0 అయిపోయింది. √34 = √p² + q². √2 క్యాన్సిల్. 34 = p² + q². ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. p² + q² + pq. ఇప్పుడు p² + q² అంటే ఎంత? 34. అంటే 49 దీని ఈ వాల్యూ 34 + pq. ఓకే. అప్పుడు pq = 15. ఇప్పుడు మనకి p + q = 15 అని వచ్చింది. సో p² + q² అనేది మన దగ్గర ఉంది ఒక వాల్యూ అనేది, అలాగే pq అనే వాల్యూ ఉంది. ఈ రెండాటికి మనకి కంబైన్గా ఏదైనా ఒక ఫార్ములా చూసుకుంటే p + q² అంటే a + b² = a² + b² + 2ab కదా. a + b² = a² + b² + 2ab. ఓకేనా. మనకి ఈ ఫార్ములా మీద బేస్ చేసుకుని రాసుకుంటే p + q² p² + q² + 2 pq. ఇప్పుడు మనకి p² + q² వాల్యూ ఉంది, అలాగే pq వాల్యూ ఉంది. సో p² + q² వాల్యూ ఏంటి? 34 + 2 pq వాల్యూ ఎంత? 15. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? p + q² = 34 + 2 15 30 34 64. ఇక్కడ మన స్క్వేర్ని అటుపక్క పంపించేస్తే రూట్ అవుద్ది. p + q = 64. అదే √64. p + q = √64 అంటే 8² = 64 కదా. సో 8 ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. అందులో ప్లస్ చేస్తున్నట్టు ఇప్పుడు మైనస్ చేద్దాం. p - q² = p² + q² - 2pq. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 34 - 2 × 15. అప్పుడు p - q అదే p - q² = 4. p - q = 2. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 p + q = 8, p - q = 2. ప్లస్ మైనస్ పోయినాయి. 2p = 10. p = 10/2. p = 5 newtons. p అనే వాల్యూ వచ్చింది. pని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3 ఏంటి? ఇదిగో ఈక్వేషన్ 3 ఏంటి? p + q = 8 కదా. మనకి p వాల్యూ వస్తుంది అంటే 5 + q = 8. p = 3. మనకి ఏమొచ్చినాయి? న్యూటన్స్ యూనిట్స్ మాత్రం మర్చిపోకండి. ఇది సెకండ్ మోడల్ ఎస్ఏలో ఇది లామిస్ థియరం బేస్ చేసుకుని చెప్తున్నాను. ప్రాబ్లం చదివితే
ఏ ల్యాంప్ వెయింగ్ 20 newtons is suspended from the roof by means of wire. ల్యాంప్ అనేది రూఫ్ నుంచి సస్పెండ్ అవుతుందంట. దేని మీద బేస్ చేసుకుని, వైర్ మీద బేస్ చేసుకొని సస్పెండ్ అవుతుంది. ఇట్ ఈస్ పుల్డ్ ఆన్ ది వన్ cord by a horizontal cord until the wire makes at an angle 60 degrees. ఇప్పుడు ఒక ఫోర్స్తో ఈ వైర్ అనేది లాగుతున్నాం. ఎక్కడ వరకు? ఈ రూఫ్కి ఈ వైర్కి 60 degrees వచ్చే వరకు మనం ఈ వైర్ అనేది లాగాం అనమాట. సో ఇది P, ఇక్కడ 60 degrees. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అయింది అనమాట. ఇది చేస్తున్నా చేస్తూ ఫైనల్. ఇది ఫైనల్ మనం యూజ్ చేసే డయాగ్రామ్ అది. సో ఫైండ్ ద టెన్షన్ ఇన్ ది వైర్ అండ్ ది చోర్డ్. ఈ వైర్లో ఎంత టెన్షన్ ఉంది? టెన్షన్ అంటే ఫోర్స్ కనుక్కోమంటున్నాడు. P వాల్యూ గివెన్ టైం ఇచ్చాడు మనకి 20 newtons ఇచ్చాడు. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సస్పెండెడ్ బై మీన్స్ ఆఫ్ వైర్. సో మళ్ళీ ఏంటి? వైర్ మేక్స్ అట్ అన్ యాంగిల్ 60 degrees. థీటా వాల్యూ ఇచ్చాడు, యాంగిల్ 60 degrees ఇచ్చాడు. సో లామిస్ థీరం ప్రకారం మనం డయాగ్రామ్ అనేది క్లారిటీగా డ్రా చేసుకుంటే, ఇప్పుడు ఇది y యాక్సిస్, ఇదేమో x యాక్సిస్. ఇది ఇక్కడ రూఫ్ ఉంది కదా పైన. రూఫ్ నుంచి 60 degrees ఇంక్లినేషన్ కాబట్టి 60 degrees ఇది. అంటే ఇక్కడ 60 degrees కాబట్టి ఇదంతా దీని టెన్షన్. ఇది వైర్తో ఏర్పడ్డ టెన్షన్ అనుకోండి. ఇది ఫోర్స్, టెన్షన్. ఇది ఫోర్స్, ఇది ఫోర్స్ మనం కట్టాల్సిన ఫోర్స్. ఇదేమో టెన్షన్. ఇదేమో వెయిట్ ఇంకా హ్యాంగ్ అవుతుంది 20 newtons. సో లామిస్ థీరం ఫార్ములా ఏంటి? P by sin alpha is equal to Q by sin beta is equal to R by sin gamma. సో దీంట్లో PQR లేదు కానీ PTW అంటే 3 ఫోర్స్లు. ఇవి 3 ఫోర్స్ల కింద అనుకుంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 60 degrees ఇది కాదు, ఆల్టర్నేట్ ఇంటీరియర్స్ యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఇటుపక్క యాంగిల్ అయితే ఇది 60 degrees అవుద్ది. సో ఇక్కడ మనం ఏంటి? ఫస్ట్ వెయిట్ అనుకున్నాం. ఫస్ట్ ఫోర్స్ W by sin alpha is equal to second P by sin beta is equal to next T by sin gamma. then మనకి W కి ఏంటి? మామూలు లామిస్ థీరం ప్రకారం యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్ కదా. అంటే టీకి పీకి మధ్య ఉన్న యాంగిల్ అనేది థీటా. దీనికి డబ్ల్యూకి యాంగిల్ ఎంత? అప్పుడు ఇది మొత్తం 180, ఇది మొత్తం 180 కదా. మొత్తం 180 మైనస్ 60. ఈ రెండాటి మధ్యలో ఇదే కాబట్టి మనకు కావాల్సింది -60 చేస్తే ఈ యాంగిల్ అనేది వస్తుంది మనకి. ఈ మధ్యలో యాంగిల్ అనేది పీకి టీకి యాంగిల్ అనేది వస్తుంది మనకి. సో W by sin 180 minus 60. నెక్స్ట్ P. దీనికి యాంగిల్ ఏంటి? ఈ ఫోర్స్ కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ మధ్య ఉన్న యాంగిల్ దీనికి థీటా అవుతుంది. సో ఇది మొత్తం 180 కదా. ఈ 180లో ఈ 6 ఇంకెక్కడ ఎంత ఉంది? ఇది మొత్తం 90 కాబట్టి ఇందులో 60 అయిపోయింది. ఇక్కడ 30 ఉండిద్ది, ఇది 30 ఉండిద్ది. సో ఏమైంది? 180 minus 30 ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఓకేనా? 180 minus 30. నెక్స్ట్ T by sin
టీకి చూసుకుంటే ఈ ఫోర్స్కి ఈ రెండు ఫోర్స్ల మధ్య ఉన్న యాంగిల్ ఇక్కడ ఏముంది, ఇంకా 90 degrees ఉంది. ఇక్కడ 90 degrees sin 90. సో మనకు కావాల్సింది ఏంటి, టీ వాల్యూస్ కావాలి. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. వెయిట్ ఎంత 20/180 sin 180 minus theta ఈజ్ ఈక్వల్ టు sin theta. ఆ ఫార్ములా బేస్ చేసుకొని W/sin 180 minus theta ఎంత sin 60 ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా అంతే P/sin 30. ఇలా కాల్కులేట్ చేస్తే మనకి P ఈజ్ ఈక్వల్ టు ఈ sin 30 అనేది ఇక్కడ బై చేస్తున్నట్టు అటుపక్క వెళ్తే డివిజన్ చేస్తుంది. 20 into sin 30/sin 60. వాల్యూ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు 7.547 న్యూటన్స్. యూనిట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే వెళ్ళి మనం దీన్ని ఈక్వల్ చేద్దాం ఈసారి. ఎలాగో పీ వాల్యూ వచ్చేసింది కాబట్టి మనం దీన్ని ఈ వాల్యూని ఈక్వల్ చేద్దాం. లేకపోతే దీన్నన్నా ఈక్వల్ చేయొచ్చు. మూడు వాటికి ఈక్వలే కాబట్టి దీనికి ఇదే ఈక్వల్ చేసాం కాబట్టి దీనికి కూడా ఇదే ఈక్వల్ చేద్దాం మనం. W/sin 180 minus 60 is equal to P/sin 90. సో W ఎంత 20/sin 180 minus theta అంటే ఎంత sin theta. sin 60 ఈక్వల్ టు P/sin 90. ఇటుపక్క డివిజన్ చేస్తే అటుపక్క ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. T ఈజ్ ఈక్వల్ టు 20 into sin 90/sin 60. sin 90 వాల్యూ ఎంత 1. సో T ఈజ్ ఈక్వల్ టు 23.09. మన ఆన్సర్స్ హైలైట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకునేది, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిప్లొమా గ్రాడ్యుయేట్ ఉమా.